నమస్తే. ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా జై భారత్ నేషనల్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే అనిల్ కుమార్. నమస్కారం అన్న. సార్, ఈరోజు మీరు ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తూ ఈ పర్యటనకు వెళ్తున్నారు ప్రచారానికి. ప్రజల స్పందన ఎలాగుంది సార్? ప్రజల స్పందన మా వరకు చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ప్రజలు ఇప్పటి వరకు ప్రధాన పార్టీలను చూశారు. సో అటువైపు టీడీపీ అవ్వచ్చు, లేదా ఇటువైపు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు. ఇక్కడున్న పాలకులను ఆల్రెడీ చూశారు కాబట్టి వాళ్ళు పడిన ఇబ్బందులు కానీ లేదా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కానీ మనకి చెప్పడం జరుగుతుంది. సో ఒక మంచి ఆల్టర్నేటివ్ కోసం అయితే చూస్తున్నారు. ఆ ఆల్టర్నేటివ్ని వాళ్ళు రిప్రజెంట్ చేయడానికి రెడీగా ఉన్నారన్న విషయం మనకి తెలుస్తుందండి. అంటే టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ ప్రజెంట్ పోటీ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ మినిస్టర్గా కూడా చేసిన మాజీ మినిస్టర్లు, వాళ్ళకి మీరు గట్టి పోటీ ఇవ్వగలను అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇవ్వగలుగుతామండి. సో ఇక్కడ ఏంటంటే మనం మినిస్టర్లా లేదా ఎమ్మెల్యేలా అనే పాయింట్ ఉండదు. ఇది ప్రజాస్వామ్యం, ధనస్వామ్యం కాదండి. ప్రజాస్వామ్యంలో సీఎం క్యాండిడేట్స్ లేదా పిఎం క్యాండిడేట్లు కూడా ఓడిపోయిన చరిత్రలు ఉన్నాయి మన భారతదేశంలో. సో గెలిపోవటంలు అనేవి ఎప్పుడు ఎవరు ఒకేసారి డిసైడ్ చేయలేరండి. ప్రధానమంత్రులు కూడా ఓడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో నేను దానిని పెద్దగా కన్సిడరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవట్లేదు. అయితే మీరు పోటీ అనుకోవట్లేదు, కాకపోతే ప్రస్తుత ప్రజలు ఉచిత పథకాలే అభివృద్ధిగా భావిస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్పి ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు? ఇక్కడ ఒక విషయం అండి, ఈ రీసెంట్గా నామినేషన్ ప్రక్రియలో కూడా మనం చూడడం జరిగింది. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే తండోపతండాలుగా జనాలు వస్తున్నారేమో వైసీపీకి కానీ లేదా టీడీపీకి కానీ అనే పాయింట్ ఉందన్న. సో ఇక్కడ మీ నామినేషన్ ప్రక్రియలో చూసింది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి మద్యమో బిర్యానీయో లేదంటే డబ్బులో ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళే తప్ప, ఈరోజు టీడీపీ ర్యాలీకి వచ్చిన ఆటో రేపు వైసీపీ ర్యాలీకి వస్తుంది, ఇక్కడ వచ్చిన జనాభాయే అక్కడికి వస్తున్నారు. సో అంతా డబ్బులతో మ్యానిపులేషనే జరుగుతుంది తప్ప నిజంగా ఓటేసే ఓటర్ అనేవాళ్ళు ఎవరు కూడా బయట పడట్లేదండి. అది ఫస్ట్ పాయింట్. రెండోది, భీమిలి ప్రజలు ఖచ్చితంగా అందరికన్నా తెలివైన వాళ్ళు ఉన్నాయి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ప్రతిసారి నాయకులను చూశారు, వాళ్ళు గెలిపించినప్పుడు వాళ్ళ ప్రవర్తన కూడా వీళ్ళు చూశారు అన్న. 2014 నుండి 2019 వరకు గంటా శ్రీనివాసరావు గారిని చూశారు. 2019 నుండి 2024 వరకు మన అవంతి శ్రీనివాసరావు గారిని కూడా చూశారు. విసిగి వేసారిపోయారు. ఓకేనా అండి. చాలామందికి నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఒకే విషయాన్ని నేను గంటాపదంగా చెప్తున్నాను. ఎందుకంటే భీమిలి ఓటింగ్ స్టేట్ మొత్తంలోనే హయ్యెస్ట్ ఓటింగ్, 3,60,000 మంది పైచిలుకున్న వాళ్ళు. ఓకేనండి. సో మనకి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడే స్టార్టింగ్లో పెట్టిన పార్టీ మీరు ఎంత బెటర్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో, లేదంటే మీకు ఎందుకు ఓటేస్తారు అనే పాయింట్ ఉంది. సో భీమిలిలో మంచి లిటరసీ రేట్ కూడా ఉందండి. అండ్ ఎక్కువ మంది న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు. సో లాస్ట్ టైం అనాలిసిస్ చూసుకున్నా సరే ఈ పార్టీ అవ్వచ్చు లేదా ఆ పార్టీ అవ్వచ్చు, మ్యాక్సిమం 1,00,000 మంది పైచులకు వరకే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇంకా న్యూట్రల్ ఓటర్స్ 1,60,000 మంది ఉన్నారన్న. ఈ 1,60,000 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే భీమిలి రిజల్ట్ని డిక్లేర్ చేస్తారండి. అన్డౌటెడ్లీ డిక్లేర్ చేస్తారు. ఇది నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. అండ్ రెండోది, ఓకేనండి, భీమిలి ప్రజలు గంటా శ్రీనివాసరావు గారిని చూశారు. ఆయన గెలిచిన తర్వాత ఆయన ప్రవర్తన చాలా బాగా అవగాహన వచ్చింది. అలాగే అవంతి శ్రీనివాసరావు గారిని చూశారు. కానీ భీమిలి అభివృద్ధి మాత్రం అక్కడే ఉండిపోయింది. ఓకేనా అండి. ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రీసెంట్గానే ఆయన ఆల్రెడీ దాన్ని శంకుస్థాపన చేశారు. దాని పరిస్థితి ఈ రోజుకి కూడా అలానే ఉంది, స్టిల్ ఆన్ డేట్. ఓకేనండి. ఎక్కడైనా వ్యవసాయ కేంద్రాలు ఏర్పడలేదు, లేదంటే ఒక మంచి హాస్పిటల్ లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే నా పరిజ్ఞానంలో ఉన్నది, నేను చూస్తున్నది ఏంటంటే ప్రస్తుతం ప్రజలు కానీ వాళ్ళకున్న వైఖరి కానీ అంటే ఉచిత పథకాలు ఇస్తే చాలు అభివృద్ధి అన్నట్టు అయ్యింది. అంటే మీ పార్టీ తరపున కానీ మీ అధ్యక్షుల వారు జేడి లక్ష్మీనారాయణ గారు కానీ మీరు కానీ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నారు, అంటే మధురవాడ స్కూల్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారా లేదా ఉచిత పథకాల కోసం ప్రజలు ఆలోచిస్తున్నారా అనుకుంటున్నారా? నేను ఈ విషయం కూడా మీకు చెప్తాను చూడండి. మనకు ఉచిత పథకాలే వస్తున్నాయని అనుకుందామన్న. సో ప్రతి ఓపెన్ మీటింగ్లో కూడా జగన్ గారు నేను కొన్ని లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేశారని చెప్తున్నారు. నేను ఇది ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నానండి.
మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు కదండి. సో మనకి పథకాల ద్వారా డబ్బులు వచ్చాయి కదా, ఏ నిరుపేద అకౌంట్లో అయినా సరే, ఏ నిరుపేద బ్యాంక్ అకౌంట్లో అయినా సరే ఈ రోజుకి యాజ్ ఆన్ ఆఫ్ డేట్ 1,00,000 రూపాయలు ఉంటే ఓకేనండి, మనం ఖచ్చితంగా ఆ ఉపాధి ఆయన ఇచ్చిన పథకాల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అని అనుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఆయన డబ్బులు వేశారని ఆయన అంటున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్కి ఈ రోజుకి బటన్ నొక్కి ఎన్ని రోజులు అయిందండి, ఈ రోజుకి అమౌంట్స్ పడలేదు. ఈరోజు అవంతి శ్రీనివాసరావు గారి కాలేజీలోనే, ఎక్కడో బయట విద్యార్థుల సంగతి పక్కన పెట్టేద్దాం, అవంతి కాలేజీలో చదువుతున్న విద్యార్థులకే ఫుల్గా ఫీజు రియంబర్స్మెంట్ రాని పరిస్థితి ఉంది. అండ్ ఈ పథకాలు ఎక్కడ అప్లికబుల్ అయినట్టు అండి? పథకాలు అవుతున్నాయి, అస్తమానం మేము బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాం అన్నారు. అంటే ప్రజల గురించి కూడా చూస్తుంటే కొంతమంది ఆటో డ్రైవర్ కావచ్చు, ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు, కొంతమంది వరకు మాకు అన్ని పథకాలు, అంటే ఒకే కుటుంబంలో అన్ని పథకాలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. అంటే ఎంతమందికి వస్తున్నాయి అనుకోవచ్చు మనం? నేను ఇది మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఇది ప్రజల్ని పర్ఫెక్ట్గా మభ్యపెట్టడం అండి. ఎందుకు మభ్యపెట్టడం అంటే, ఫీజు రింబర్స్మెంట్ అనేది ఓకేనండి, స్టేట్ గవర్నమెంట్ ఈరోజు కొత్తగా పెట్టింది కాదు, లేదా జగన్ గారు కొత్తగా పెట్టింది కాదు. ఇది ఎప్పటి నుండో ఉన్న ప్రక్రియ. కాకపోతే ఇంతకుముందు ఏం జరిగేది, డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కాలేజ్ అకౌంట్కి డబ్బులు పడేవి. ఈరోజు దాన్ని ఏం చేశారు, జస్ట్ ఫండ్స్ డైవర్ట్ చేసి గవర్నమెంట్ నుండి మదర్ అకౌంట్కి వేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి కాలేజీలో కట్టమని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ ముందు ఉన్నదే కదండి. అండ్ రెండోది, ఇది స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న ఒక్క ఇదే కాదు కదా, దీంట్లో సెంట్రల్ ఫండింగ్ కూడా ఉంటుంది. ఓకేనండి, వెన్ వీ గో ఫర్ ఎస్సీ ఎస్టీ కాంట్రిబ్యూషన్కి వెళ్ళేటప్పుడు సెంట్రల్ ఫండింగ్ కూడా ఉంటుంది. సో స్కీములను ఏంటంటే స్కాముల కింద చేయడానికి గవర్నమెంట్ బెటర్గా యూటిలైజ్ చేసుకుంటుంది, దాంట్లో ప్రజల్ని మభ్యపెడుతుందండి. సో ఆ మభ్యపడడానికి ప్రజలు కూడా ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే నిత్యావసర వస్తువుల పరిస్థితి కానీ, లేదంటే ప్రజల జీవన ప్రమాణాలు కానీ దయనీయంగా తగ్గిపోయాయండి. సో ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఎక్కడో పెయిడ్ వెర్షన్స్లో కానీ, లేదంటే నిజంగా కంప్లీట్గా అవగాహన లేని వాళ్ళు చెప్పొచ్చు, కానీ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విషయాన్ని అంగీకరించరు. అంటే ఇప్పుడు మీరు అంగీకరించాలంటున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితి చూసుకున్నప్పుడు ఒకవేళ మీ జయభారత్ పార్టీకే గెలిపించి ప్రజలు అధికారాన్ని ఇస్తే మీరు కూడా అభివృద్ధి ఈ పథకాలు ఇవే చేస్తారా? నిజంగా అభివృద్ధి అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీరు ప్రజలకి అభివృద్ధి అంటే ఇది అని ఏం చూపించి చెప్పాలనుకుంటున్నారు? నిజంగా అభివృద్ధి అంటే ఏంటంటే అండి, మన దగ్గర నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను అండి. ఒక మొక్కజొన్న పొత్తు మనం ఇక్కడ ఒక రైతు దగ్గర కొనేటప్పటికి దాని విలువ 4 రూపాయల నుండి 5 రూపాయలు ఉంటుందండి. ఓకేనండి, అదే మొక్కజొన్న పొత్తు నుండి తయారు చేసిన పాప్కార్న్ మనం ఒక మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళినప్పటికీ 150 రూపాయల నుండి 200 రూపాయలు అవుతుందండి. బట్ ముడి సరుకు సేమ్. సో ఎప్పుడైతే ప్రోడక్ట్స్ని మనం ఆల్టర్ చేసి దాన్ని మనం బెటర్గా యూటిలైజ్ చేయగలుగుతామో, డైరెక్ట్ బెనిఫిషియరీ అనేవాళ్ళు ఎవరైతే మూలకారకులు ఉన్నారో వాళ్ళు జరగాలండి. సో దానివల్ల ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు ఇచ్చే ఈ 10,000, 15,000 రూపాయలు, 20,000 రూపాయలతో ఏ జీవితం కూడా, లేదంటే ఏ కుటుంబం కూడా వాళ్ళు జీవనం సాగించలేరు. ఇది వాస్తవం. ప్రజలతో వాళ్ళ బిజినెస్ అవ్వచ్చు, లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదా వాళ్ళ జాబ్ ద్వారా వాళ్ళు సంపాదించుకునే స్తోమత మనం కలిగించి, వాళ్ళు వాలంటరీగా వచ్చి గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టే సిచ్యువేషన్ రోజు మనం తీసుకొస్తే అది అల్టిమేట్ డెవలప్మెంట్ అండి. ఒకవేళ మీరు గెలిస్తే మీ తరపు నుంచి, మీ పార్టీ తరపు నుంచి ఇప్పుడున్న యువతకి మీరు ఏం చేస్తారు? మీకు వాళ్ళకి ఉద్యోగం కానీ, లేదంటే వాళ్ళకి ఉపాధి కలిగించే మార్గాలు ఏమేమి చూపిస్తారు? ఈ మన పర్టికులర్ పార్టీలో మన పార్టీ అధ్యక్షుల వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు అందరూ ఉన్నత విద్యావంతులు ఉన్నారండి. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక మంచి అవకాశం కింద అందరూ ఫీల్ అవుతారు. సో దానికి మనము ప్లాన్ చేస్తున్నది ఏంటంటే, జయభారత్ నేషనల్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్థాపిస్తే ఓకేనండి, ఆగస్టు 15వ తారీఖున, జనవరి 26వ తారీఖున ఓకేనండి, కన్ఫామ్గా జాబ్ క్యాలెండర్స్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఆన్ అకేషన్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెన్స్ డే యాజ్ వెల్ అస్ రిపబ్లిక్ డే అనేది. సో అది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఆ డేట్ని కంపల్సరీగా వస్తుంది అనేది ప్రతి యువతకి ఒక ఐడియా రావాలి.
దాని ప్రిపరేషన్ లెవెల్ వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారో తెలీదు, దాని మీద ఎవరు స్టే వేస్తారో తెలీదు, అది ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలీదు. అలాంటి దౌర్భాగ్య స్థితి ఉంది. సో దాన్ని మనం ప్రారదోలాల్సిన పరిస్థితి ఉంది. అండ్ రెండో విషయంకి వచ్చినప్పటికీ గవర్నమెంట్ ఆపర్చునిటీస్తో పాటు మనం సాఫ్ట్వేర్లో కూడా మంచి ఆపర్చునిటీస్ కానీ, లేదంటే ప్రైవేట్ సెక్టర్లో కానీ, లేదా స్టార్టప్ కల్చర్లో కానీ మంచి అవగాహన అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు ప్రభుత్వం చెప్తున్న విషయాలు ఐటీ హబ్స్ క్రియేట్ చేసాము, మనం మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఐటీ హబ్లో ఎక్కడైనా ఒక స్పేస్ మనం సంపాదించాలంటే దానికి కొన్ని కోట్లు వాళ్ళు చూపించాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా ప్రభుత్వమే సొంతంగా ప్లగ్ అండ్ ప్లే ఆఫీసెస్ అనేది సెటప్ చేస్తే దాన్ని ఎప్పుడైతే ఈ యువత దగ్గర ఉన్న అవగాహన, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత ప్రకారంగా వాళ్ళకి ఈ ప్లగ్ అండ్ ప్లే ఆఫీసెస్ మనం ఇవ్వగలిగితే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ జరుగుతుందండి. సో యువతని ఈ విధంగా మనం ఉద్యోగ అవకాశాల కోసం తీసుకెళ్లాలన్న అవగాహన ఉంది. అండ్ రెండోది, యువత ఎప్పుడైతే ఒక మంచి డిసిప్లైన్డ్ విధంగా వెళ్తారో అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయన్నమాట. ఈ డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పటికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్కూలింగ్ అండి, ప్రతి స్కూల్లో కూడా ఎన్సిసి యాక్టివిటీస్ అనేది మ్యాండేటరీ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వీళ్ళు డిగ్రీ లెవెల్కి వచ్చినప్పటికీ, లేదంటే ఈ యూజీ లెవెల్లో ఉండేటప్పుడు ప్రతి స్టూడెంట్కి కూడా సమాజం మీద ఒక మంచి బాధ్యత రావాలి. సో దానికని మన ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా యువతని సమాజం మీద వాళ్ళకు ఒక అవగాహన రావడానికి మనము ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి ప్లాన్ చేయడం జరుగుతుంది. సార్, అంటే మీ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గుర్తు బ్యాటరీ టార్చ్ అని ఇచ్చింది. బ్యాటరీ టార్చ్ వల్ల ప్రజలకి మీరు దిక్సూచిగా అవుతున్నారని మీరు ఏమైనా చెప్పగలరా? ఇది మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సింబల్ అండి, బ్యాటరీ టార్చ్. ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ అంధకారంలోనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ జీవితాల్లో వెలుతురు నింపే అవకాశం మాకు జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా ఒక అవకాశం కల్పించారు. ఖచ్చితంగా ప్రజలు దీని ఒక మంచి అవకాశం కింద తీసుకుంటారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. అంటే మీ నియోజకవర్గం మేనిఫెస్టో అన్నారు కదా, చూస్తుంటే నియోజకవర్గం మేనిఫెస్టో చాలా పాయింట్లు కూడా పెట్టారు. ఇది భీమిలీ మేనిఫెస్టో అన్నారు. ఇందులో ఇంచుమించు మేనిఫెస్టోలో 14 పాయింట్లు ఉన్నాయి సార్. ఇందులో చూసుకుంటే మెయిన్ ఇక్కడ పాండ్రంగి బ్రిడ్జ్ అన్నారు. పాండ్రంగి బ్రిడ్జ్ అని దేనికి ఈ పాయింట్ పెట్టుకున్నారు? అంటే ఆ బ్రిడ్జ్ వల్ల ఏమైనా ప్రజలకు సమస్య ఉందా? అది మీరు ఏమైనా తెలుసుకొని ప్రజలకి దాని ద్వారా న్యాయం చేయాలనుకుంటున్నారా? పాండ్రంగి విలేజ్ అనేది దానికి చాలా మంచి చారిత్రక నేపథ్యం ఉందండి. అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించిన విలేజ్ అది. అయితే ఈరోజు కూడా ప్రజలు అక్కడ నుండి వెళ్ళడానికి కానీ లేదా రావడానికి కానీ బ్రిడ్జ్ అనేది ఒక మేజర్ ఇష్యూ కింద ఉంది. ఆ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు లేదా రివర్ ఈ వర్షాలు పడినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. సో దానివల్ల ఏంటంటే ప్రజలు ఇటు నుండి అటు రావడానికి లేదా అటు నుండి ఇటు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి చాలామంది నాయకులు వచ్చి శంకుస్థాపన చేయడమే తప్ప అది పూర్తి అవ్వలేదు. ఖచ్చితంగా భీమిలీలో నేను గెలిచిన రోజు నేను మొదలుపెట్టే ఫస్ట్ కార్యక్రమం ఏదైనా ఉందా అంటే అది పాండ్రంగి బ్రిడ్జిని మనం సాల్వ్ అవుట్ చేయడమేనండి. సార్, అలా చూసుకుంటే మీ మేనిఫెస్టోలో చాలా మంచి పాయింట్లు అయితే చాలా ఉన్నాయి. మధురవాడ అగ్నిమాపక కేంద్రం అని అన్నారు. అంటే ఇంచుమించు మధురవాడలో అగ్నిమాపక కేంద్రం అంటే నాకు తెలిసి నాకు ఉన్న అవగాహన ప్రకారం అయితే లేదు. ఇంచుమించు సిటీ నుంచే రావాలి ఫైర్ యాక్సిడెంట్ అయితే. అది ఒకటి మీరు మంచి పాయింట్ తీసుకున్నారని అనుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్న నేపథ్యంలో మధురవాడ సరౌండింగ్లో ఈ సముదాయాలు పెరిగాయండి. ఖచ్చితంగా అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఎక్కువైంది. అండ్ ప్రతి దగ్గర కూడా కన్స్ట్రక్షన్ బాగా కంజెస్ట్ అయింది. ఏదైనా సరే ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక కేంద్రం అంటే మనకి ఇక్కడ పెద్దిపాలెం దగ్గర ఉందండి, తాళవలస దగ్గర. సో తాళవలస దగ్గర నుండి వెహికల్ ఇక్కడ రావడానికి కానీ లేదా సిటీ నుండి ఇక్కడ రావడానికి కానీ చాలా టైం పడుతుంది. ఈ లోపల ప్రమాదం అనేది మన జారిపోతుందండి. అలా కాకుండా మధురవాడలో ఒక అగ్నిమాపక కేంద్రం అనేది మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం వెంటనే రెస్పాండ్ అవ్వడానికి మనకి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది. అది న్యాచురల్ డిజాస్టర్ సిస్టంలో మనం ఖచ్చితంగా ముందు పెట్టుకోవాల్సిన విషయం ఉంది. దానికోసమనే మేనిఫెస్టోలో అది మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. సార్, నిజంగా మీ భీమిలీ మేనిఫెస్టో అంటే చూసుకుంటే నియోజకవర్గం మేనిఫెస్టో కింద పెట్టింది చూసుకుంటే ఇందులో ఉన్న ప్రతి పాయింట్ మంచి పాయింట్ పెట్టారు. అంటే ప్రజలు ఉచిత పథకాలు కాదు,
మనకు కావాల్సినవి ఇంచుమించు మీరు పెట్టుకొని ఇలాంటి పనులని అనుకొని మీకు ప్రజలు మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా మీ బ్యాటరీ టార్చ్ గుర్తు కానీ మీ పార్టీ కోసం కానీ పార్టీ అధ్యక్షుల గారి కోసం కానీ ప్రజలకు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? జేడి లక్ష్మీనారాయణ గారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఓకేనండి ఒక ఉన్నత స్థాయి నుండి ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక నినాదంతో ఈ జై భారత్ నేషనల్ పార్టీ అనేది పెట్టడం జరిగింది. దీని మీద ఆయన కూడా చాలామంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడే ఇండియా మొత్తంలోనే ఉన్న బిగ్గెస్ట్ 2 కేసెస్ అనేది ఆయన సాల్వ్ చేయడం జరిగింది. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడే ఎంత ఇష్యూస్ సార్ట్అవుట్ చేసేటప్పుడు ఆయన నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి సీఎం అయితే మన భవిష్యత్తు చాలా బాగుంటుందండి. అండ్ రెండోది, మేము ఆయన ద్వారా వచ్చాం రాజకీయాల్లోకి. మాలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మేము ప్రజలతో పాటు ఉంటాం. ప్రజలు మాతో పాటు వచ్చి మమ్మల్ని అడిగి దగ్గరుండి పని చేయించుకునే అవకాశం దొరుకుతుంది. దయచేసి నోటాకు వేసే వాళ్ళైనా లేదంటే ఏ పార్టీకి సంబంధం లేని న్యూట్రల్ ఓటర్స్ కూడా ఒక్కసారి మీ ఓటు వేసే ముందు ఆలోచించండి. ఓటింగ్కి రండి, ఓటింగ్ శాతాన్ని పెంచండి. మీ ఓటుని మంచి అభ్యర్థి మీద ఓటు వేసి ఆ అభ్యర్థి గెలిచినట్టు మీరు ప్రయత్నించండి. ఈవీఎంలో మా జై భారత్ నేషనల్ పార్టీ నుంచి నాకు 5వ నెంబర్ అనేది కేటాయించడం జరిగిందండి. సో 5వ నెంబర్ మీద ఇల్లిపిల్లి అనిల్ కుమార్ సింబల్ బ్యాటరీ టార్చ్ ఉంటుంది. దాని మీద నొక్కి మన అఖండ మెజారిటీని చూయించి మనల్ని మనం గెలిపించుకుందాం. ఆటోమేటిక్గా భీమిలి అభివృద్ధిలో మనం పాటుపడదాం. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు మీ పార్టీ కానీ భీమిలి నియోజకవర్గంలో అఖండ విజయం సాధించాలని మెజార్టీతో పాటు మీరు గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఇది మీరు ఇంత బిజీగా ఉండి కూడా మాకు సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.